Greet you all in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతంగా హెచ్చించబడిన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. For every believer who is sitting down here, విశ్వాసిగా కూర్చున్న ప్రతి ఒక్కరికి let me bring it to your kind notice. మీ యొక్క గమనంలోనికి తీసుకురావాల్సిందిగా నేనేం కోరుతున్నానంటే, God expects a different life from you. దేవుడు మీ యొద్ద నుండి ప్రత్యేకమైన జీవితాన్ని కోరుతున్నాడు. It is over. Coming to the church, reading the word, praying, those things are minor things for a believer. సంఘానికి రావటము, ప్రార్థన చేయటం, వాక్యం చదువుకోవటం ఇవన్నీ సామాన్యమైన సంగతులే కావాల్సినవే. You need to be different from the world outside. అయితే బాహ్యంగా బయట కనబడే లోకానికి భిన్నంగా ప్రత్యేకంగా ఉండాలి. We should be different from the people who are not yet saved. ఇంకా రక్షణలోనికి రాకుండా ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా మనం ఉండాలి. We should be different from the people who do not know Lord Jesus Christ personally. వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువును ఎరుగనటువంటి వారికి కంటే వేరుగా మనం ఉండాలి. God expects us to lead a different life. అంటే దేవుడు మనల్ని ఒక వేరైన జీవితాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాడు. This nominal Christian life is not happy with. ఏదో నామకార్థమైన ఈ క్రైస్తవ జీవితం అంటే ఆయనకు ఇష్టం కాదు. When we were born again, మనం తిరిగి జన్మించినప్పుడు those were the things we were doing. అది వరకు ఆ విషయాలు చేస్తూ వచ్చాం. And most of us are doing it even now. అయితే మనలో కొంతమంది ఇంకా చేస్తూనే ఉన్నారు. But there is much more. అయితే ఇంకా కావాల్సింది చాలా ఉంది. God expects a lot from every believer. ప్రతి విశ్వాసం నుండి దేవుడు ఇంకా ఎక్కువైన సంగతులను కోరుతున్నాడు. We need to walk according to the word of God. దేవుని యొక్క వాక్యం అనుసరించి మనం నడుచుకోన బద్దులమై ఉన్నాం. For a meditation today, ఈ రోజు మన ధ్యాన నిమిత్తమై we look into Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, All of us verse 18. అందరము కలిసి 18వ వచనము. Ephesians 5 and verse 18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. All of us. అందరం కలిసి. And do not be drunk with wine in which is dissipation, but be filled with the Spirit. ఆత్మపూర్ణులయ్యుండుడి. Shall we pray? ప్రార్థించుకుందాం. Gracious, loving, living Heavenly Father, కృపా కనికరము గల సజీవుడైన మా పరలోకపు తండ్రి, Lord, we thank you for the way you have shown your love towards us by sending your only Son, Lord Jesus Christ, onto this earth for us. ప్రభా, మా నిమిత్తమై మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఇష్టపూర్వకంగా మా నిమిత్తమే పంపించినందుకు, అందులో మీ ప్రేమను చూపించినందుకే వందనస్తులమై. Lord, we worship you, we give you thanks for the way thou hast allowed all our sins to be transferred onto your only Son, Lord Jesus Christ. ప్రభువా, ఏ రీతిగా అయితే మా యొక్క సర్వ పాపములన్నిటినీ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మీద మీరు మోపడానికి ఇష్టపడుతూ వచ్చినారు, అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we thank you for allowing your Son to take up that cross on our behalf. ప్రభు, మా పక్షంగా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువను హత్తుకొని మోసుకొని వెళ్ళడానికి ఇష్టపడినందుకే మీకు వందనాలు We చెల్లిస్తున్నాం. thank you, Lord Jesus, for willingly accepting that cross on our behalf. మా పక్షంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపూర్వకంగా సిలువను హత్తుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Yes, Lord, in our life we have seen n number of miracles at the name of Jesus. అవును ప్రభా, యేసుక్రీస్తు ప్రభువారి నామములో మా యొక్క జీవితాల్లో అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు మేము చూస్తూ వచ్చాం. The peace, the joy, the happiness, the hope that thou hast given us. ప్రభా, మాకు అనుగ్రహించిన సంతోషము, సమాధానము, నిరీక్షణ అన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank you for your Son, Lord Jesus Christ. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we also thank you for the table you have furnished amongst us. ప్రభా, మధ్యలో ఉంచిన మీ యొక్క బలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. As we are nearing the table, Father God, we pray, speak to each one of us personally. ప్రభా, బలను సమీపిస్తుండగా మాలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Help us to understand your word and help us to make the necessary changes in our life. ప్రభా, మీ యొక్క వాక్యాన్ని మేము గ్రహించడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి తగినట్టుగా మా జీవితాల్ని మార్చుకోవడానికి సహాయం చేయండి. Help us to come to that level of your expectation, Lord. ఏదైతే మీరు మా పక్షంగా కలిగిన ఆ యొక్క ఉద్దేశాలు ఉన్నాయో దానికి తగినట్టుగా మేము జీవించినట్లు కృప దయచేయండి. Thank you, Lord, for listening to our prayer and answering our prayer. ప్రభా, మా యొక్క ప్రార్థన విని జవాబు అనుగ్రహించినందుకే వందనాలు In చెల్లిస్తున్నాం. the mighty name of Jesus we pray. శక్తిగల యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. When we read this epistle to Ephesians, ఎఫెసీయులకు రాసిన ఈ పత్రికను మనం చదివితే we will find that Paul is trying to build a foundation to every believer. ప్రతి విశ్వాసికి ఉండవలసిన పునాదిని గూర్చి పౌలు ప్రకటన చేస్తూ బోధ చేస్తూ వస్తున్నాడు. Paul's basic demand or command is that every saved person should live a different life. మరి పౌలు తన ఉద్దేశంలో రాస్తున్నప్పుడు తను ఆశించింది, లేకపోతే తను ఆజ్ఞాపిస్తుంది ఎలా ఉంటుందంటే,
ప్రతి విశ్వాసి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. Why this difference? ఎందుకు ఇది? Why should we have that different life? ఎందుకు అటువంటి ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి మరి? Because we are in relationship with Lord Jesus Christ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారితో మనం సంబంధం కలిగి ఉన్నాం కాబట్టి. Colossians 1. కొలస్సీయులకు రాసిన పత్రిక And verse 1వ అధ్యాయము 13. 13వ వచనంలో, We were dead in trespasses and sins. He found us, saved us by His grace. మనము మన అపరాధం చేత పాపం చేత చనిపోయినప్పుడు చచ్చిన వారమేండగా క్రీస్తు మనల్ని ఆయనతో పాటు లేపినాడు. He bought us out of death to life. మరణములో నుండి జీవములోనికి దాటించినాడు. You know, when the Lord saved us, ప్రభు మనల్ని రక్షించినప్పుడు He took us out of Adam and placed us in Lord Jesus Christ. ఆదాములో నుంచి మనల్ని ప్రత్యేకపరిచి యేసు ప్రభువారిలో మనల్ని ఉంచినాడు. Because when you look into 1 Corinthians chapter 15, ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో verse 22, 22వ వచనాన్ని in అనుసరించి, Adam we all die and go to hell. ఆదాములో అయితే మనం అందరము చనిపోయి నరకానికి వెళ్ళవలసిన వారమే. And in Lord Jesus Christ we have eternal life and heaven. అయితే యేసుక్రీస్తు ప్రభువునందు మనం నిత్య జీవమున్నది. So when God looked at us, ప్రభు మన వైపు చూసినప్పుడు, when God saved us, ప్రభు మనల్ని and రక్షించినప్పుడు, the Lord placed us in this church, ఆ సంఘములో మనల్ని ఆయన స్థిరపరిచినప్పుడు, God through the power of this new birth that He has given us, ఆయన మనకిచ్చిన నూతన జీవాన్ని బట్టి adopted us into His family. తన కుటుంబంలోనికి మనల్ని దత్తత చేసుకున్నాడు. And God placed us through the baptism of the Holy Spirit పరిశుద్ధాత్మ బాప్తిజంలోని మనల్ని తీసుకుని వచ్చి into the very body of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహంలోనికి మనల్ని జత చేశాడు. He saved us. అలా మనల్ని రక్షించినాడు. He transformed us. అలా మన మార్పు తీసుకొచ్చాడు. He brought us into the body of Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహంలోనికి మనల్ని తీసుకొచ్చాడు. Then He kept us as light to this dark world. ఆ తర్వాత ఈ అంధకార లోకంలో మనల్ని జ్యోతులుగా ఉంచాడు. When you go to 2 Corinthians chapter 5, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 19 and 20, 19-20 చూస్తే, you know, the word of God says we have become the ambassadors of Lord Jesus Christ. వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాయబారులంగా మనల్ని చేస్తూ We had to shine as light to the dark world. అంధకార లోకానికి మనం వెలుగు ప్రసరింప చేయాలి. And how is this accomplished? ఎలా జరుగుతూ వచ్చింది మరిది? The way we should become salt, the word of God says. We should become light, the word of God says. We are ambassadors of Lord Jesus Christ, the word of God says. How are you to project this? మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? మనం ఆయనకు రాయబారులుగా ఉంటున్నాం, ఆయనకు మాదిరిగా ఉంటున్నాం. ఇవన్నీ మరి ఎలాగ మనం ఇవన్నీ నెరవేర్చాలి? మరి how do we carry out God's plan in our lives? దేవుని యొక్క ప్రణాళికను మన జీవితంలో ఎలా కొనసాగింప చేయాలి? It is to the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారానే. Romans 8 and verse 9 says, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, when God saved us, He placed His Spirit within us. దేవుడు మనల్ని రక్షించినప్పుడు ఆయన ఆత్మ మనలో ఉంచుతూ వచ్చినాడు. Shall we read Romans 8 and verse 9? రోమా 8:9, దేవుని ఆత్మ మీలో నివసించినట్లా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. So the word of God says, if you are a saved person, the Spirit of God dwells in you. అంటే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? ఒకవేళ నిజంగా నువ్వు రక్షణ పొందిన వాడి వ్యక్తి అయితే దేవుని యొక్క ఆత్మ నీలో నివాసం చేస్తుంది. While every child of God is indwelled by the Spirit of God, ఎప్పుడైతే ప్రతి ఒక్క దేవుని బిడ్డ ఆత్మతో నింపబడినప్పుడు, yet that Spirit of God does not have full control of us. అయినప్పటికీ ఆ యొక్క దేవుని ఆత్మకి మన మీద ఉన్న పూర్ణ యజమాయిషి ఆయనకు ఉండలేదు. The Spirit of God does not have control on those He indwells. ఎవరిలో అయితే ఆయన నివాసం చేస్తుంటున్నాడో వారి మీద పరిపూర్ణమైన యజమాయిషి ఆయన కలిగి ఉండటం లేదు. Hence Paul is trying to speak to us how the spirit of life should be, spirit-filled life should be. అందుకని పౌలు రాస్తూ ఉంటున్నాడు, అసలు నిజంగా ఆత్మపూర్ణమైన జీవితం ఎలా ఉండాలి అని. Living in the Spirit begins here at Ephesians 5 and verse 18. And do not be drunk with wine in which is dissipation, but be filled with the Spirit. అందుకని ఎఫెసీ 5:18లో అసలు ఆత్మ చేత ఎలా జీవించాలని రాస్తున్నాడు. అయితే మరి మద్యముతో మత్తులో ఉండకుడి, దాంట్లో దుర్వ్యాపారము గలదైతే ఆత్మపూర్ణులైయుండుడి. Now you should notice this, that the demand is Paul laying before us is that we should live in the Spirit, be filled in the Spirit. ఇక్కడ పౌలు ఒక కోరికను కోరుతుంటున్నాడు, లేదా ఒకటి ఆజ్ఞాపిస్తున్నట్టుగా రాస్తున్నాడు. ఏమని?
ఆత్మపూర్ణులై ఉండండి. A spirit-filled walk. అంటే ఆత్మపూర్ణమైన నడవడిక. How are we going to do this? ఎలా చేయగలుగుతాం? Every believer sitting down here ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి should కూడా have this new life. ఈ నూతన జీవాన్ని కలిగి If ఉండాలి. you're not having this spirit-filled life, ఈ యొక్క ఆత్మపూర్ణమైన జీవితాన్ని లేకపోతే then our life is in vain. మన జీవితం వ్యర్థమే. The word of God says, వాక్యం అంటుంది, the first thing is, మొట్టమొదటిగా when Paul says you should be filled with the Spirit, ఆత్మపూర్ణులై ఉండుడి అని పౌలు చెప్పినప్పుడు, or a spirit-filled walk, ఆత్మపూర్ణమైన నడవడి కలిగి ఉండడానికి it demands a total surrender. దానికి ఏం కావాలంటే పరిపూర్ణంగా మనము ఆయనకి అప్పగించేసుకోవాలి. When we surrender, it doesn't happen if we think about it. ఒకవేళ దాని గురించి ఆలోచన కలిగి ఉంటే అది జరగదు. We cannot decide and be filled by the Spirit of God. మనల్ని దేవుని ఆత్మపూర్ణంగా ఉండడానికి మనం తీర్మానం చేసుకుంటే అవ్వదు అక్కడ. And we cannot make it happen like that. లేకపోతే అలాగ జరగడానికి కూడా జరిగించుకోవడానికి కూడా అవకాశం లేదు. Yet the Lord says, అయినప్పటికీ ప్రభు అంటాడు, or He commands us, ఆయన మనకు ఆజ్ఞాపిస్తుంది, be filled with the Spirit. ఆత్మపూర్ణులై ఉండుడి. The verse suggests that God will fill us. దానికి మాట అర్థం ఏంటంటే దేవుడే మనల్ని నింపుతాడు. But only when we yield to Him. ఎప్పుడు మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు. The word of God starts, 18th verse starts with, 18వ వచనం దీంతో ఆరంభించబడుతుందంటే, do not be drunk with wine. మద్యముతో మత్తులై ఉండకుడి. I have read this verse n number of times. చాలా సార్లు ఈ మాట నేను చదివాను. But never did I ever think about it. Why did God put this wine into this? ఎందుకు అసలు మద్యము అన్న ప్రస్తావన ఈ వచనంలో ప్రభు ఎందుకు చేర్చాడు అని ఆలోచించలా. So when I was meditating on this chapter, ఈ అధ్యాయం మీద ధ్యానం చేస్తున్నప్పుడు, when look into 4th and 5th chapter of Ephesians, you will find what all the Lord expects from every believer. 4-5 అధ్యాయాలు గనక మీరు క్షుణ్ణంగా చదివితే ప్రతి విశ్వాసి నుంచి ప్రభువారు కోరుతున్న విషయాలు ఏంటని అక్కడ అన్ని రాస్తాడు. And all those are doable things, but we are not able to do it because of our weaknesses. అవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చేయగలిగిన కార్యాలే అయినప్పటికీ మనం బలహీనతలను బట్టి చేయలేకపోతున్నాం. So why does God write about this drunk with wine? ఎందుకు ఇక్కడ మరి మద్యం గురించి మత్తులై ఉండటం దాని గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? All of us sitting down here know one thing. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక విషయం తెలుసు. A person loses control when they yield to the power of alcohol. ఎప్పుడైనా ఒక వ్యక్తి మత్తులో ఉన్నాడు అనుకోండి, తనకున్న శక్తి అంతా కోల్పోతాడు. And to be controlled by that alcohol, you must surrender first to that. మరి మొట్టమొదటిగా ఆ యొక్క మత్తు పానీయానికి మరి నువ్వు దాసోహం అయిపోయే కంటే మునుపు నువ్వు దానికి నువ్వు అప్పగించుకోవాలి. There is some action you must do. అక్కడ ఏదో ఒక కార్యం చేయాలి నువ్వు. You need to pick your glass, you need to keep on drinking till you get drunk. అది నువ్వు తీసుకొని అది నువ్వు మత్తు అయ్యేంత వరకు దాన్ని తాగాలి. And the person who continues to consume alcohol, ఇక ఎడతెగక ఆ యొక్క మత్తు పదార్థాన్ని తీసుకునే వ్యక్తి, they will become drunk. అది మత్తులు అయిపోతారు. Because they are yielded themselves to alcohol. ఎందుకు ఆ మత్తు పానీయ ఆల్కహాల్ కి వాళ్ళని అప్పగించేసుకున్నారు. In the same manner, అదే రీతిగా if you want to be filled by the Spirit of God, you need to yield to the Spirit of God. ఏది నువ్వు కనుక ఆత్మపూర్ణులై ఉండాలని ఆశపడుతున్నట్లయితే మొట్టమొదటిగా నిన్ను నీవు ఆత్మకు అప్పగించుకో. The first step is to surrender to Him so that we will be filled by the Spirit of God. ఆత్మపూర్ణులై ఉండటానికి మొట్టమొదటిగా మనము మన ఆత్మకి అప్పగించుకోవాలి. We should open ourselves to Him. ఆయనకి మనం తెరుచుకోవాలి. God has put that there for us to understand it in a better way. ఇంకా మెరుగైన రీతిలో అర్థం చేసుకోవటానికి ఈ మాటలు రాసి ఉంచాడు ప్రభు. So the Spirit can fill us with power, His power. ఆయన యొక్క శక్తితో ఆత్మ మనల్ని నింపుతాడు. So the first thing is that it demands a surrender. సో మొట్టమొదటిగా మనల్ని మనం ఆయన ఆధీనంలో ఉంచుకోవాలని ఆయన కోరుతున్నాడు. And the second one is, రెండవది, it demands compliance or adhering to say yes to a rule. రెండవదిగా ఏంటంటే ఆయన చెప్పే ప్రతి మాటకి అవును అని మనం సాగిలపడే ఆ యొక్క అనుభవం కావాలి. So when the word of God says be filled with the Spirit of God, దేవుని యొక్క వాక్యము ఆత్మపూర్ణులై ఉండుడని చెప్తున్నప్పుడు it is not an option He is giving us. అంటే ఆయనకు ఏదో మనం ఎంపిక చేసుకోవడానికి కొన్ని ఇచ్చినట్టు కాదు. Either we are filled with the Spirit of God or we are out of the will of God. ఒకవేళ అయితే మనం ఆత్మపూర్ణులంగా ఉంటాం, లేకపోతే ఆయన చిత్తానికి వెలుపల ఉంటాం అంతే. The Bible is filled with so many kinds of commands to do and not to do.
బైబిల్ గ్రంథంలో అనేకమైన ఆజ్ఞలు నియమాలు ఉంటూ వచ్చినాయి. కొన్ని చేయదగినవి, కొన్ని చేయకూడనివి. And the command to be filled by the Spirit of God is also a command the way He tells us to do. అదే ఆత్మపూర్ణులైండుడి అన్న మాట కూడా వస్తే అది కూడా ఒక ఆజ్ఞాపూర్వకమైనది, మనం చేయవలసిందిగా రాస్తున్నాడు. And this is expected by God. అంటే ఇది ప్రభువు మన దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కోరుతున్న విషయం ఇది. It's the regular way, the way He tells us, don't lie, don't use abusive language, be careful of your tongue, be careful where you go, what you see. In the same manner He's telling us, be filled with the Spirit of God. ఇదేదో సాధారణంగా అబద్ధం చెప్పకండి, లేకపోతే మీ నాలుగు నా అధీనంలో ఉంచుకునండి, మరి అటు వెళ్ళకుండా మీ నడవడికను జాగ్రత్తగా చూసుకోండి అని సాధారణంగా మనకు ఆజ్ఞాపిస్తున్నట్లుగే ఆత్మపూర్ణులై కూడా ఉండండి He అంటున్నాడు. says, be ye holy because I am holy. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులైండుడి. In the same manner, అదే రీతిగా He's telling us, be filled with the Spirit of God. పరిశుద్ధాత్మతో ఆత్మపూర్ణులైండుడి అంటున్నాడు. When God gives a command, ఎప్పుడైనా దేవుడు ఆజ్ఞిస్తే He expects His children to obey that command. ఆ ఇవ్వబడిన ఆజ్ఞకి విధేయత చూపించవలసిందిగా తన పిల్లలందరినీ కోరుతున్నాడు ఆయన. John 14 యోహాను సువార్త 14 and verse 15. 15 వచనం. 14:15. యోహాను 14:15. If you love me, keep my commandments. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. To obey God is the proof of your love towards Him. దేవునికి విధేయత చూపించటం అంటే అది 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 ఆయన ఆజ్ఞలను నెరవేర్చడం అంటే దానికి ఆ ప్రూఫ్ ఏంటంటే దానికి విధేయత చూపించటం. So whatever God tells us to do, ఏదైనా దేవుడు మనకు చేయాలని చెప్పినప్పుడు we have to do without questions and without hesitation. ఎటువంటి ప్రశ్నలు లేకుండా, ఎటువంటి సంశయాలు లేకుండా చేసేయాలి. So I am to obey Him, I am to be filled by the Spirit of God. మనం ఆయన చెప్పిన మాటకి విధేయత చూపించాలి అంటే ఆత్మ పూర్ణులై ఉండాలి. So it demands a total surrender. మొట్టమొదటిగా సంపూర్ణంగా మనం అప్పగించేసుకునే It వారు. demands a compliance from you and me. అంతేకాదు ఆయన ఏదైతే షరతులు విధిస్తున్నాడో వాటన్నిటికీ శిరస వహించుతూ ఉండాలి. And it also demands a control. అంతేకాదు మనం ఆయన యొక్క ఆధీనములోనికి వెళ్ళిపోవాలి. The image Paul uses for being filled with the Spirit of God is an interesting one in this verse 18. ఇక్కడ 18లో అపోస్తలుడైన పౌలు ఆత్మపూర్ణులైండి అని చెప్పడానికి వాడుతున్న అలంకార రూపాలు చక్కగా ఆసక్తికరంగా ఉంటాయి. You know, he sets up a contrast between a person who's controlled by alcohol and a person who's controlled by the Spirit of God. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని పౌలు చూపిస్తూ వస్తున్నాడు. ఒక మద్యంతో నిండిన వ్యక్తి ఎలాగుంటాడు, ఆత్మపూడైన వ్యక్తి ఎలాగుండాలి, ఆ ఇద్దరు వ్యక్తుల్ని చూపిస్తున్నాడు. So when you look at a person who's drunk and walking on the road, బాగా తాగిన వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు అని గమనించారనుకో, the moment you see him, you will say, yes, this person is drunk. చూడగానే మీరు గుర్తుపట్టి చెప్పగలుగుతాడు బాగా తాగాడని. How are you able to tell that? ఎలా చెప్పగలిగారు? Because the way he walks, ఎందుకంటే or the నడిచే way he నడక, speaks, మాట్లాడే మాటలు everything is different. అన్ని వేరేగా ఉంటాయి. So when people look at us, if we are filled by the Spirit of God and we are walking on the road, are they able to recognize this person is filled by the Spirit of God? అదే రీతిగా మనము గనక రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనల్ని చూసిన ప్రజలు చూసి ఈ వ్యక్తి నిజంగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉన్నాడని చెప్పగలుగుతున్నారా? So a person who comes under the control of the Spirit of God, ఏదైనా ఒక వ్యక్తి దేవుని యొక్క ఆత్మ ఆధీనంలోనికి then వచ్చినట్లయితే the Spirit of God controls you. అప్పుడు దేవుని ఆత్మ మిమ్మల్ని ఆధీనంలో ఉంచుకొని It నడిపిస్తాడు. controls your thinking, it controls your speaking, walking, acting, everything. అది నీ యొక్క నడవడిక అంతటినీ ఆధీనంలో ఉంచుకుంటుంది. అది నీ మాట్లాడే మాట, నడిచే నడవడి, ఆలోచన ఇవన్నీ కూడా It dominates your life because you are influenced by the Spirit of God. సమస్తము ఆయన ఆధీనంలో ఉన్న కారణాన్ని బట్టి ఆయన నిన్ను ఆధీనంలో ఉంచుకొని నడిపిస్తాడు. Alcohol, you know what it happens? It cripples your ability to think what is right and what is wrong. మద్యము అది ఏం చేస్తుందో మనకి తెలుసు కదా, అది ఏది సరైంది ఏది కాదు అన్న ఆ యొక్క శక్తిని మనలోంచి తీసేస్తాను. For some who do not know what exactly happens, let us look into Proverbs 23. అసలు అలా జరిగినప్పుడు ఏం జరుగుతుందో తెలియని వారి గురించి సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో చూద్దాం. It's written very clearly in the word of God. దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా రాసి ఉంచినాడు. Proverbs 23, 29 to 35. సామెతలు 23:29 నుంచి 35 వరకు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షరసముతో పొద్దుపుచ్చువారికే కదా, కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరువారికే కదా,
ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను దాని వైపు చూడకము. పిమ్మటది సర్పం వలె కరుచును, కట్ల పాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె ఉందువు. ఓడ కొయ్య చివరను పండుకొని వాని వలె ఉందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాని వెదకుదునని నీవు అనుకొందువు. This is the picture of a person who's controlled by alcohol. మద్యముతో ఎవరైతే మద్యం ఆధీనములో ఉంటారో ఆ వ్యక్తికి గూర్చిన వివరణ ఇక్కడ రాయబడింది. So when a person yields to the Holy Spirit, ఒక వ్యక్తి ఎప్పుడైనా పరిశుద్ధాత్మకు తాను అప్పగించుకున్నాడు అనుకోండి, instead of excess of wickedness, the Holy Spirit will produce excess of holiness. మరి ఇంకా దుష్టత్వంలోనికి వెళ్ళిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు అతి పరిశుద్ధతలోనికి మనం నడిపిస్తుంటాడు. So when the Spirit of God fills the life, it controls that life. ఎప్పుడైతే ఆత్మదేవుడు ఆ జీవితాన్ని నింపుతాడో ఆయనే ఆ జీవితాన్ని నడిపిస్తాడు. So how is our thinking? Is it controlled by the Spirit of God? మరి ఇప్పుడు మన యొక్క జీవితం ఎలా ఉంది? దేవుని యొక్క ఆత్మచేత ఆధీనములో ఉందా? What words are coming out of us? మనలో నుంచి ఏ మాటలు వస్తున్నాయి బయటికి? How is our walk in the Lord? ప్రభువుతో మన నడక ఎలాగుంది? What are we seeing? What are we hearing? ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం? If you are in the control of the Spirit of God, things will be different. ఒకవేళ పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో ఉన్నట్లయితే పరిస్థితులు వేరేగా ఉంటాయి. Or else we are no different from the people in that world. అలా లేకపోతే లోకంలో ఉన్న ఏ వ్యక్తికి వేరేగా మనమే ఉండలేం. So when the Spirit of God takes over or controls you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీవు ఆధీనంలో పెంచుకుంటాడు, he produces the fruit of his control. ఆ ఏదైతే ఆధీనంలో ఉంటుందో ఆ ఫలాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. The fruit of the Spirit of God. ఆ దేవుని ఆత్మ యొక్క ఫలాలు. You know, the contrast between a person lived in the flesh and lived in the Spirit is seen in Ephesians 5. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి శరీరానుసారంగా నడుచుకున్నవాడు లేకపోతే ఇంకో వ్యక్తి ఆత్మపూర్ణుగా ఉన్న వ్యక్తికి మధ్య తేడా కరెక్ట్ సరిగా రాసి చూపిస్తాడు. So Paul has put this here, Ephesians 5. అక్కడ పౌలు ఎఫెసీ 5లో రాస్తూ To వస్తున్నాడు. make a better understanding. ఇంకా మనకి ఇంకా ఎక్కువ అర్థం అవటానికి So this wine produces wickedness. ఇది ఈ మద్యము దుర్వ్యాపారం దుష్టత్వాన్ని పుట్టిస్తుంది. And if you're filled by the Spirit of God, they'll produce excess of holiness. ఒకవేళ ఆత్మ చేత నింపబడినట్లయితే ఇంకా అధికమైన పరిశుద్ధతలోనికి వెళ్తాం. And that will affect every area of our life. అది నీ జీవితంలో ఉన్న ప్రతి ప్రదేశాన్ని ముట్టుతుంది. You know, when you look into this chapter, you will find the blessings that we have. ఈ యొక్క అధ్యాయాన్ని చూస్తే అందులో మనకు అనేకమైన ఆశీర్వాదాలను గురించి రాయబడుతూ వచ్చింది. The presence of the Holy Spirit changes our lives. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మన జీవితాన్ని మనం మార్చేస్తుంది. And many things in our life it will change. అంతేకాదు అనేకమైన సంగతులు మన జీవితంలో అనేకమైన విషయాలు మార్చేస్తుంది. God expects us to lead a spirit-filled life. దేవుడు కూడా ఆత్మపూర్ణమైన జీవితాన్ని జీవించాలని మన నుంచి కోరుతున్నాడు. Not a nominal Christian life. అదేదో నామకార్థంగా క్రైస్తవంగా జీవించడం కాదు. You should have the zeal for God. ప్రభు కొరకు ఆసక్తి కలిగి Your ఉండాలి. walking should change. నీ నడక మారాలి. Your talking should change. మాట మారాలి. Your attitude should change. నీ వైఖరి మారాలి. When people look at you, they should see the Spirit of God in your life. ప్రజలు నిన్ను చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలో జీవంగా కొనసాగిస్తున్నట్టు Are we able to project Christ through our life? మన జీవితాల ద్వారా క్రీస్తు ప్రభువారిని మన ఇతరులకు చూపిస్తున్నామా? Are we ambassadors for Lord Jesus Christ? యేసు ప్రభువారికి రాయబారులుగా ఉంటున్నామా? We are coming and going, calling ourselves saved people. మనం వస్తున్నాం వెళ్తున్నాం రక్షించబడిన వారు మనం చెప్పుకుంటున్నాం. But that is fine, you are going to heaven. మంచిదే, పరలోకానికి వెళ్తారు. But God expects something more. అయితే దేవుడు ఇంకా అధికంగా కోరుతున్నాడు. He is not happy with what the type of life we are leading, though it is a Christian life. ఒక క్రైస్తవ జీవితం అయినప్పటికీ మనం జీవిస్తున్న జీవన విధానాన్ని దేవుడు చూసినప్పుడు ఆయన ఇష్టపడలేదు. When we look into Ephesians 5, ఎఫెసీయులకు 5లో చూస్తే when we read 19 and 20, 19-20లో speaking to one another in psalms and hymns and spiritual songs, singing and making melody in your heart to the Lord, give thanks always for all things to God the Father in the name of our Lord Jesus Christ. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు
మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనొకడు లోబడి ఉండుడి. So when you are filled by the Spirit of God, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మచేత నింపబడి a lot of things are changed in our life. మన జీవితంలో అనేకమైన విషయాలు మారిపోతాయి. Our worship life is changed. మన ఆరాధన జీవితం We మారిపోతుంది. will become better worshippers. ఇంకా శ్రేష్టమైన ఆరాధికులం You know, అయిపోతాం. every time we consider and know what the Lord has done for us, we keep worshiping Him. ఏదైతే ప్రభు మన జీవితాల్లో చేస్తూ వచ్చినప్పుడు అది మనం గమనిస్తూ ఉంటామో ఆరాధిస్తూ ఉంటాం. We will not be just worshippers on a Sunday. కేవలం ఆ ఆదివార దినాన్ని వచ్చి ఆరాధించే వారంగా ఉండం మనం. Throughout our life, we keep worshiping Him for what He has done for us. జీవితకాలం అంతా కూడా ప్రతి దినము కూడా ఆయన మన పక్షంగా చేస్తూ వచ్చిన కార్యాలను బట్టి ఆరాధిస్తూనే If you are ఉంటాం. filled by the Spirit of God, అప్పుడు దేవుని ఆత్మతో నింపబడి you will know what He has done for you. అప్పుడు నీకు తెలుస్తుంది ఆయన నీ పక్షంగా ఏం చేశాడు. When you read Ephesians 5, ఎఫెసీ 5లో 21 to 32, 21 నుంచి 32 వరకు చూస్తే changes our married life. మన వైవాహిక జీవితాన్ని కూడా మార్చేస్తుంది. It will make us a better spouse. అంటే ఒక శ్రేష్టమైన ఇంకా భార్యగా భర్తగా మనల్ని తీర్చిదిద్దుతుంది. Relationship changes. సంబంధం మారిపోతుంది. Love will start building up there. అక్కడ ప్రేమ పుట్టుకొని వస్తుంది. You know, everything changes in that house. ఇంటిలో అన్ని మారిపోతాయి. When the husband and wife are in love and looking into each other's needs and looking into each other's things that they require. మరి ఆ యొక్క భార్య భర్తల మధ్యలో ఒకరినొకరి మధ్యలో ప్రేమ పుట్టుకున్న తర్వాత ఒకరి విషయమై ఇంకొకరు ఆసక్తి కలిగి వారి విషయాలు పట్టించుకుంటూ ఉంటున్నప్పుడు పరిస్థితులు మారిపోతాయి. Just now we have heard one worship. ఒక ఆరాధన మనం వింటూ వచ్చాం. You know, the love of God is better than the love of an husband and wife. దేవుని యొక్క ప్రేమ భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ కంటే ఉన్నతమైంది. What am I trying to tell you? ఏం చెప్పాలనుకుంటున్నా? There are so many families who are suffering with this. ఈ యొక్క దానితో శ్రమ గుండా వెళ్తున్న వాళ్ళు అనేకమైన And కుటుంబాలు if you are ఉన్నాయి. a spirit-filled person, ఒకవేళ నువ్వు గనక ఆత్మపూర్ణుడైనట్లయితే you need to have a different life. వేరే అయిన జీవితం కలిగి You start loving your spouse. మీ యొక్క భార్యని భర్తని ప్రేమిస్తూ You వస్తావు. start changing your attitude in your house. మీ యొక్క ఇంటిలో మీ వైఖరి మారిపోతుంది. Everything changes. అన్ని మారిపోతాయి. That is what the Spirit of God does. అదే ఆత్మదేవుడు చేసేది. Are we willing to receive the Spirit of God? నేను దేవుని యొక్క ఆత్మని అంగీకరించడానికి ఆహ్వానించడానికి సిద్ధపడి For that you need to surrender yourself. దానికి నిన్ను నీవు లోబర్చుకోవాలి. You must be under the control of God Himself. దేవుని యొక్క ఆధీనంలోనికి నువ్వు రావాలి. Ephesians 6, ఎఫెసీ 6 1 to 4. మొదటి 4 It వచనాల్లో changes our family life. మన కుటుంబ జీవితాన్ని మార్చేస్తుంది. It will make us a better parent. అంటే ఇంకా శ్రేష్టమైన తల్లిదండ్రులుగా మారుస్తుంది. Relationship between parents and children is very important. తల్లిదండ్రులు పిల్లలకి మధ్య ఉండే సంబంధం చాలా ప్రాముఖ్యమైనది. And it just doesn't come like that. ఉన్నపాటున అదేదో ఊడికి వచ్చేసేది. Because of the things in the world, లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, pressures that we are having in the world, ఈ లోకంలో ఉన్న ఆ యొక్క ఒత్తిడిని బట్టి, pressures the children are going through, పిల్లలు వెళ్తున్న ఒత్తిడి గుండా so the relationship is not right. సంబంధం సరిగ్గా ఉండలేదు. That will be changed అది మారిపోతుంది when you have a spirit-filled life. ఎప్పుడైతే నువ్వు ఆత్మపూర్ణమైన జీవితాన్ని కలిగి ఉంటావు. Ephesians 6, ఎఫెసీ 6 when you read 5 to 9, 5 నుంచి 9 వరకు, you know, there is a change in our work life also. మనం చేసే కార్యాలలో మన కార్యకారాల్లో ఉన్న ఆ మార్పు కూడా మనకు కనబడుతుంది. It will make us a better employee or an employer. అంటే మన ఉద్యోగ జీవితంలో కూడా మనల్ని శ్రేష్టమైన ఉద్యోగులుగా ఉద్యోగదారులుగా చేస్తుంది. In your workplace you start projecting Christ. నువ్వు పని చేస్తున్న పనిలో కూడా ప్రభువుని నువ్వు బయట చూపిస్తావు. In your workplace people will know that you are an ambassador of Lord Jesus Christ. నువ్వు పని చేసే ప్రదేశంలో కూడా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారికి రాయబారి అని ఇతరులు గమనిస్తారు. Look at the things happen when you allow the Spirit of God to control you. నిన్ను ఆధీనంలో ఉండడానికి నువ్వు ఆత్మదేవుని నువ్వు కోరుకొని ఆయన అడిగితే చూడండి పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో. Look, this is the word of God. ఇది దేవుని యొక్క మాట. And this is the expectation of God. అంతేకాదు ఇది మన నుంచి కోరబడుతుంది కూడా. Ephesians 6, ఎఫెసీ 6 10 to 17. 10 నుంచి 17కి వస్తే, You know, it changes our spiritual warfare. మన ఆత్మ సంబంధమైన పోరాటాన్ని కూడా మార్చేస్తుంది. It will make us better soldiers for the Lord. ప్రభు పక్షంగా ఇంకా మంచి సైనికులుగా మనల్ని సిద్ధపాటు It చేస్తుంది. also guarantees us a victory on the battles of life. అంతేకాదు ఈ యొక్క లోకములో మన యొక్క జీవన పోరాటాలన్నిటిలో కూడా విజయాన్ని తప్పకుండా మనం పొందుకుంటామని చెప్తుంది. Everyone is facing a
battle in their life. ప్రతి వారికి వారి యొక్క జీవితంలో ఏదో ఒక పోరాటం ఉంటుంది. Not one can say, no brother, I am really happy, I am contented, I am really happy and nothing is bad in my life. ఏ ఒక్కరు కూడా సహోదరుడా నాకు అన్నిట్లో సంతృప్తి కలిగి ఉన్నాను, నా జీవితంలో ఏ చెడు లేదు, పోరాటం అసలే లేదని ఎవరైనా చెప్పలేరు. Somewhere down the line we do have some pressures. ఎక్కడో ఒక చోట జీవితంలో ఒత్తిడి అనేది ఉంటుంది. Somewhere we have some deadlines. ఎక్కడో ఒక చోట మనకు కొన్ని షరతులు ఉంటాయి. The Satan is trying to devour us, to destroy us. అయితే శత్రువు ఏం చేస్తున్నాడు, మనల్ని మింగివేయాలని, నాశనం చేయాలని ఆశపడుతున్నాడు. We need victory in that. దానిలో మనకి విజయం కావాలి. How is that possible? ఎలా సాధ్యం మరి? Only by the Spirit of God. పరిశుద్ధాత్మ దేవుని You must allow the Spirit of God to rule us and control us. ఆ పరిశుద్ధాత్మ దేవుని మన మీద యజమాయిషి చేయడానికి, మనల్ని పరిపాలించడానికి అనుమతి ఇవ్వాలి. We all want these things in our life. ఇవన్నీ విషయాలు మన జీవితంలో అందరికీ కావలసినవే. But we are not willing to allow the Holy Spirit to control us, which is already in us. అయితే ఏదైతే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడో ఆయనకి మన యొక్క జీవితాన్ని మొత్తం ఆయన ఆధీనంలో ఇవ్వడానికి మనం ఇష్టపడట్లేదు. 1 Corinthians 6:19-20 says. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20 చూస్తే, Don't you know the Spirit of God dwells in you? పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివాసం ఉంటున్నదని మీరు ఎరగరా? Or do you not know that your body is the temple of the Holy Spirit who is in you, whom you have from God, and you are not your own? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. We have the God, the Holy Spirit in our life. మన యొక్క జీవితాల్లో ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. But we are neglecting it. అయితే మనం అంతగా పట్టించుకోవట్లేదు. Most of us have forgotten it. మనలో చాలా మంది అయితే ఆయన మర్చిపోయాం. That is the problem with us. మనలో ఉన్న A సమస్య, great power is in us. మనలో గొప్ప శక్తి ఉన్నది. But we are not under the control of that power. అయితే ఆ శక్తి ఆధీనంలో మనం ఉండలేదు. Ephesians 6, ఎఫెసీ 18 and 19. 18-19. When you are filled by the Spirit of God, your prayer life also changes. ఎప్పుడైతే నీవు ఆత్మపూర్ణుడిగా ఉంటావో నీ ప్రార్థన జీవితం కూడా మారిపోద్ది. It will make us a better prayer warriors. ఇంకా పట్టుదల కలిగి ప్రార్థన చేసే ప్రార్థన యోధులుగా తయారవుతాం. That means your communication with God will increase. దానికి అర్థం ఏంటి? దేవునితో నువ్వు కలిగి ఉండే సంభాషణ అది ఇంకా హెచ్చవుతుంది. It will be a different conversation. మీ మధ్యలో ఉండే ఆ సంభాషణ వేరేదిగా ఉంటుంది. It will be an intimate conversation. అది ఎలా ఉంటుంది? సన్నిహిత సంబంధాన్ని కలిగిన వారిగా ఉంటారు. That will change. Prayer life will change. ప్రార్థన జీవితం మారిపోతుంది. So when the Spirit of God controls us, ఎప్పుడైతే ఆత్మ దేవుడు మనల్ని ఆధీనంలో ఉంచుకుంటాడో, He will produce Christ through us. మనలో నుండి క్రీస్తు ప్రభువారిని ఆయన చూపిస్తాడు. That's the goal of God for our lives. మన జీవితాలకి ప్రభువారు కలిగిన గురి అదే. Romans 8, రోమీయులకు రాసిన పత్రిక 8వ verse 29. 29. 8:29. రోమా 8:29. For whom He foreknew, He also predestined to be conformed to the image of His Son, that He might be the firstborn among many brethren. ఎందుకనగా రోమా 8:29, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. To be confirmed into the image of His Son. అంటే తన కుమారుని యొక్క స్వరూప్యము గలవారమగుటకు. So when you are filled by the Spirit of God, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత it నింపబడతామో, produces the Lord Jesus Christ through us. అంటే మనలో నుండి యేసు ప్రభువారు కనబడుతూ ఉంటారు. Then look into Ephesians 4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4లో 13 and 14. 13-14. Till we all come to the unity of the faith and of the knowledge of the Son of God, to a perfect man, to the measure of the stature of the fullness of Christ. 13. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నందుటకు పరిచర్యము జరిగించుటకు కొందరిని ప్రవక్తలుగాను సువార్తికులుగాను ఉపదేశకులుగాను నియమించెను. అయితే మనకి పైన ఉన్నది క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగునట్లు 12వ వచనం మధ్యలో to the measure of the stature of the fullness of Christ. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు. So now you should remember one thing. ఒక విషయాన్ని జ్ఞాపకం The పెట్టుకోవాలి. Spirit of God does not want just a place in your life. అంటే పరిశుద్ధాత్మ దేవునికి
ఏదో ఒక నీ యొక్క హృదయంలో లేక నీ జీవితంలో ఒక మూల ప్రదేశాన్ని ఇచ్చేస్తే సరిపోతుందంటే కుదరదు. The Spirit of God wants a preeminent place in your life. అంటే నీ యొక్క జీవితంలో ప్రధానమైన స్థానం ఆయనకి ఇవ్వబడాలి. He wants to control us. మనల్ని ఆయన ఆధీనములో ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు. Paul says in Galatians 2 and verse 20. పౌలు గలతీ 2:20 అంటాడు కదా, Christ lives in me. క్రీస్తే నాలో యందు నివసిస్తున్నాడు. That should be our attitude. అది మన యొక్క వైఖరి ఉండాలి. Controlled by God the Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆధీనములో మనం ఉండుట. The way he surrendered to God. ఏ రీతిగా ఆయన దేవునికి తను తాను When అప్పగించుకున్నాడు. he was on the road to Damascus. దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు Acts chapter 9 and verse 6. అపొస్తలుల కార్యములు 9:6 When he fell down from the horse. గుర్రం మీద నుంచి కింద పడిపోయిన The first thing సందర్భంలో he said. మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట, What should I do, Lord? ప్రభువా నేనేం చేయాలి? What does that mean? అర్థం ఏంటి? I am under your authority. ఇప్పుడు నేను నీ ఆధీనంలో I ఉన్నాను, will listen to you. నేను వింటాను, I will do what you tell me. నువ్వేం చెప్తే అది చేస్తాను. Now you can control me. నన్ను సంపూర్ణంగా నీ I ఆధీనంలో have పెట్టుకో. given yourself to you, surrendered yourself to you. నన్ను నేను నీకు లోబర్చుకున్నాను, ఇచ్చేసుకున్నాను. So now he says, Christ lives in me. అప్పుడు అంటాడు కదా, క్రీస్తే నా యందు నివాసం చేస్తున్నాడు. But even now if we neglect, ఒకవేళ ఇంకా మనం గనక అలక్ష్యంగా ఉంటే, Ephesians 4 and verse 30 says, ఎఫెసీ 4:30, and do not grieve the Holy Spirit of God by whom you were sealed for the day of redemption. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. So if you don't allow the Spirit of God to control you, then you will start grieving the Spirit of God. ఒకవేళ నీలో ఉన్న పరిశుద్ధాత్మనికి నువ్వు పౌర్ణ ఆధీనంలోనికి వెళ్ళకపోయినట్లయితే నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవాడుగా ఉంటావు. We will start getting the chastisement from God. దేవుని యొక్క శిక్షా విధిలోనికి మనం వచ్చేస్తా ఉంటాం. We are just bones and body and flesh and some tissues together, we are there, but we need to be energized by the Spirit of God. అయితే మన యొక్క దేహంలో చూస్తే మరి ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, నరాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ చేత మనం శక్తివంతులుగా నింపబడుతూ రావాలి. That's what we read in Ephesians 2 and verse 1. We were dead and now we are alive. అదే మనకి ఎఫెసీ 2:1 రాయబడింది, ముందు చచ్చిపోయిన వారంగా ఉంటే క్రీస్తునందు మరలా మనల్ని బ్రతికించినాడు. Now who controls you? ఇప్పుడు మరి ఎవరు నిన్ను నడిపిస్తున్నాడు, ఆధీనంలో ఉంచుకున్నారు? That we need to examine. దాన్ని మనము పరీక్ష చేసుకోవాలి. Let's look in Romans chapter 6 రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము and verse 16. 16వ వచనం. Do you not know that to whom you present yourselves slaves to obey, you are the ones slave whom you obey, whether of sin leading to death or of obedience leading to righteousness. రోమా 6:16, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? So whom you obey, you belong to them. ఎవరికైతే మీరు లోబడతారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అవుతారు. So getting back to Ephesians 5 and verse 18. మరలా వెనక్కి ఎఫెసీ 5:18లోనికి The వస్తే word of God says, be filled. వాక్యం అంటుంది, పూర్ణులై నింపబడి ఉండండి. To the top, nothing short of complete, you should be filled. అంటే ఎంతవరకు? అంచుల వరకు నింపబడి ఉండాలి. So when we are filled by the Spirit of God, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతామో there is no room for any other authority to take over us. వేరే ఏ అధికారానికి మనల్ని మీద యజమాయిషి చేయడానికి అవకాశం ఉండదు. So it demands a surrender. మొట్టమొదటిగా అది మనం లోబడటానికి ఆశిస్తుంది. It demands a compliance. రెండవదిగా తన యజమాయిషి కిందకి రావడానికి ఆశిస్తున్నాడు. It demands a control. అంతేకాదు సంపూర్ణంగా ఆయన ఆధీనములోనికి రావాల్సిందిగా కోరబడుతున్నాం. It demands a consistency. అంతేకాదు నిలకడ కలిగి ఉండడం కూడా మన నుంచి కోరబడుతుంది. An ongoing action should be there. ఎల్లప్పుడూ ఎడతెగక కార్యములో కలిగి ఉండడం మనం కోరబడుతున్నాం. To be filled by the Spirit every day in our lives. అంటే ప్రతి దినము మనం ఆత్మ చేత నింపబడుతూ రావాలి. That means that any moment of time we should never be empty. అంటే ఏ సందర్భంలో ఏ సమయంలో కూడా ఖాళీగా మాత్రం ఉండకూడదు. When you look at we are people, weak people. మనం బలహీనతలు కలిగిన Once we are filled by the Spirit of God, ఒక సందర్భంలో ఆత్మ పూర్ణులుగా ఉంటాం. suddenly we find ourselves that
we are doing wicked things. ఉన్న పాటన మనం చూసుకుంటే దుష్ట కార్యాలు చేసేస్తూ So ఉంటాం. what does that mean? అర్థం ఏంటి? It means the Spirit of God has been drained out of us. అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనలోంచి వెళ్ళిపోతున్నట్టుగా So then కనబడుతుంది. we need to again get it back. అందుకని మరలా తిరిగి సమకూర్చుకో, Consistency. నిలకడ కలిగి ఉండాలి. You know, when you look into Matthew chapter 16, మత్తయి సువార్త 16లో చూస్తే when you read 13 to 23, 13 నుంచి 23 వరకు చూస్తే Lord Jesus asked his disciples, who do you people say I am? ప్రజలు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని శిష్యులను అడుగుతాడు. And then everyone has got their answers, Elijah and some this and that, but Peter says, you are the Son of the living God. ప్రతి ఒక్కరు అంటారు, కొంతమంది ఏమో నేను ఏలియా అనుకుంటున్నాడు, కొంతమంది ప్రవక్తలని ఇర్మియా అని అలా అందరూ చెప్తే పేతురు అంటాడు, నీవు జీవం కలిగిన దేవుని మాటలు కలిగిన వాడు అని చెప్తాడు. And Lord Jesus tells Peter that this was revealed to you by God. అప్పుడు యేసుప్రభువారు పేతురుతో అంటాడు, పరలోకమందున తండ్రే నీకు దాన్ని బయలుపరిచాడు And అంటాడు. after 2 verses, 2 వచనాలు గడిచిన this తర్వాత Peter who was filled by the Spirit of God, ఏ పేతురైతే ఆత్మపూర్ణుడుగా ఇక్కడ కనబడుతున్నాడో, to that same Peter, Lord Jesus says, Satan, get behind me. అదే పేతురుతోటి యేసుక్రీస్తు ప్రభువారు సంబోధిస్తున్న మాట, సాతాను నా వెనుకకు పో అంటున్నాడు. What happened within these 2 verses? ఈ 2 వచనాల్లో ఏం జరిగిపోయింది? He was filled by the Spirit, now he is not filled by the Spirit. అంతకుముందు ఆత్మపూర్ణుడుగా కనబడుతున్నాడు, ఇప్పుడు కనబడట్లేదు. He was going against the will of God. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. This is what happens to you and me. నీకు నాకు కూడా అదే జరుగుతుంది. We are all weak people. మనమందరం బలహీనమే. For this reason, ఈ కారణాన్ని బట్టి you know, we should be every moment we should be in the presence of God, asking him to fill us with the Spirit of God. అనుక్షణము కూడా దేవుని సన్నిధానములో నుండి ప్రభువా నన్ను ఆత్మతో నింపు అని అడుగుతూ రావాలి. Our problem is we start leaking, we drain out the Spirit of God. మనలో ఉన్న సమస్య ఏంటంటే ఏదో ఒక రీతిగా ఉన్నదంతా కారిపోతా ఉంటారు. So being filled by the Spirit of God is a constant struggle for you and me. కాబట్టి ఆత్మపూర్ణులుగా ఉండటానికి మన జీవితంలో అనుదినము ఉండే ఆ యొక్క ప్రక్రియలాగే ఉంటుంది, పోరాటం లాగే ఉంటుంది. Hence we have to get into the presence of God every day. కాబట్టి ప్రతి దినము దేవుని యొక్క సన్నిధానంలో మనం కనపరచుకోవాలి. Asking God to forgive us. ప్రభుని క్షమాపణ కోరుకుంటూ, Having short accounts with God. ఎక్కడెక్కడైతే మన సరి చేసుకోవాలి అవన్నీ సరి And we need to చేసుకుంటూ pray and ask him to fill us with the Holy Spirit. ఎడతెగక ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మతో నింపమని కోరుతూ, Since he has told us that to be filled by the Holy Spirit, he will definitely fill us. ఎందుకంటే ఆయన మనకు ఆజ్ఞాపించాడు కదా ఆత్మపూర్ణులైండని, తప్పకుండా ఆయన నింపుతాడు. We need to be, or we need to learn to be continuously yielding to the Spirit of God. కాబట్టి ఎడతెగక ఆత్మదేవునికి మనం అప్పగించుకోవటం అనేది నేర్చుకుంటూ రావాలి. Galatians గలతీయులకు రాసిన పత్రిక 5 and verse 18. 18. But if you are led by the Spirit, you are not under the law. గలతీ 5:18. మీరు ఆత్మచేత నడిపింపబడినట్ల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. So the word of God says you need to be led by the Spirit of God. అంతే వాక్యం సెలవిస్తుంది, ఆత్మచేత మనం నడిపించబడాలి. And if this command is kept, our life will change. ఒకవేళ ఈ ఆజ్ఞను గనక మనం పాటిస్తున్నట్లయితే జీవితం మారిపోద్ది. It transforms our home, మన ఇల్లుని మార్చివేస్తుంది, our marriage, our churches, our surrounding, our society, our world. అంతేకాదు మన యొక్క వైవాహిక జీవితము, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనం ఉంటున్న సంఘము, మన పక్కనున్న ప్రదేశాలు, లోకమంతా కూడా మారిపోతుంది. Imagine this crowd who is sitting down here, we are all walking together on the road, spirit filled life. When people look at us, oh, what a change there will be. ఊహించుకోనండి, కూర్చున్న మనం అందరం కూడా ఆత్మపూర్ణులైండి ఆ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, చూస్తున్న వారు మనల్ని గమనించినప్పుడు వారి జీవితంలో ఎలాంటి మార్పు కలుగుతుంది అనుకుంటా? The world will be transformed. లోకం మారిపోద్ది. And the whole world will become one army that is filled by the Spirit of God. లోకమంతా కూడా ఒకానొక దినానికి ఆత్మచేత నింపబడిన వారై దేవుని సైన్యంగా మారిపోద్ది. So are we going to take a decision today that we will allow the Spirit of God to control our lives? కాబట్టి మన యొక్క జీవితాల్ని ఆధీనంలో ఉంచుకొని నడిపించడానికి, అధికారం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవునికి మనము అనుమతిస్తామని తీర్మానం చేసుకుందామా? Are you willing to be the people that God intends us to be? ఏదైతే దేవుడు మనం ఉండాలని కోరుతున్నాడో అటువంటి వారిగా ఉండటానికి ఇష్టము ఉందా అసలు? We should surrender. మనం లోపరుచుకోవాలి. We should do it.
మనమే చేయాలి అది. Then God will definitely bless us. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. Those days are over. ఆ దినాలు గడిచిపోయినాయి. That nominal Christian life. ఇంకా సాధారణమైన నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవించే Reading దినాలు. your word in the morning, coming to the church for all the meeting, that is over. వాక్యం చదువుకొని సంఘానికి వచ్చి ప్రతి మీటింగ్ కి రావడం అయిపోయినాయి అవి. That is your primary section. Now you are in high school. ఇప్పుడు అదంతా మరి లోతరు కిందున్న తరగతిలో, ఇప్పుడు నువ్వు పైన తరగతిలోకి You వచ్చేసావు. cannot forget what is there in the primary. అందుకని ప్రైమరీలో ఉన్న సంగతులు మర్చిపోవాలని కాదు, But something more you need to do. అది ఇంకా కొంచెం హెచ్చైన విషయాలు It's a చేయాలి. higher thing. ఇంకా హెచ్చైన And విషయాలు God wants you to do it. ప్రభు కోరుతున్నాడు అలా చేయాలని. New life He wants. అటువంటి నూతన జీవం ఆయన కావాలి. We should be light to that dark world. ఈ అంధకార లోకానికి మనం వెలుగులుగా ఉండాలి. How can we be? ఎలా ఉండగలుగుతాం? Now you cannot give a tract. ఇప్పుడు వెళ్ళి కరపత్రిక కూడా ఇవ్వలేము. You ఇప్పుడు cannot give a Bible. బైబిల్ ఇవ్వడానికి కూడా You లేదు. cannot speak out loudly on the roads. లేకపోతే రోడ్డు మీద వెళ్ళి మరి బహిరంగంగా ప్రకటన చేయడానికి కూడా We లేదు. cannot grow as groups. లేకపోతే మరి గుంపుగా వెళ్ళటానికి లేదు. We cannot go as a church. సంఘముగా వెళ్ళటానికి లేదు. You cannot speak to anyone about Lord Jesus Christ. యేసు ప్రభువాని గురించి ఎవరితోనూ సంభాషించకూడదు. Situation has gone that bad. ఆ మరి పరిస్థితులు అంతగా And దిగజారిపోయినాయి. in that situation, ఎట్లాంటి పరిస్థితి? how do you project Christ? యేసు ప్రభువాని ఎలా చూపించేది? It is through your life. నీ జీవితం ద్వారా. And your life will be complete when you are led by the Spirit of God. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత నీవు నడిపించబడుతూ ఉంటావో అప్పుడు నీ జీవితం కూడా పరిపూర్ణమవుతుంది. One brother said like this, ఓ సహోదరుడు ఇలా అన్నాడు, when you go to the outreach ministry or the gospel, మరి సువార్తకి బయటకు వెళ్ళినప్పుడు if possible, speak words. ఒకవేళ సాధ్యమైతే మాట్లాడు. What does that mean? దానికి అర్థమేంటి? Your life should speak. నీ జీవితమే అది మాట్లాడాలా. People should see your life and know Lord Jesus Christ. ప్రజలు నిన్ను గమనించి చూస్తున్నప్పుడు యేసు ప్రభువాన్ని నీలో చూడగలగాలి. And in Matthew it says, let your light show shine on that world. మత్తయి సువార్తలో రాయబడి ఉంది, మీ వెలుగును ప్రసరింపనీయుడి. Let your conduct be honorable amongst the Gentiles. When they see your good works, they should glorify God. మీ యొక్క ప్రవర్తన అన్ని జనుల మధ్య ఉన్నప్పుడు అది యోగ్యమైన రీతిలో ఉన్నట్లు మిమ్మల్ని మీరు చూసుకున్న తద్వారా అది పరలోకమందున దేవుణ్ణి మహింపరచులాగున. It's high time we changed. ఇప్పుడు మనం మారటానికి ఇప్పుడే And సమయం. God expects us to change. దేవుడు మనల్ని మార్పు చెందాలని Even now, if we don't change, ఒకవేళ ఇంకా ఇప్పుడు కూడా మనం మారపోతే, even now, if we hold on to our old things, ఏదైతే పాత సంగతులునే వాటినే పట్టుకొని ఉంటే, then God forbid, let us look into our life personally. అలా ఉండకుండా ఉన్నట్లు దేవుడు సహాయం చేయండి. మన వ్యక్తిగత జీవితాలు మనమే చూసుకుందాం. My dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, God has got a different pattern of life that He wants us to lead. మనము జీవించవలసిన జీవన విధానము ప్రత్యేకమైనదిగా దేవుడు చూస్తున్నాడు. The pattern of life the world leads, He doesn't want us to lead. ఏదైతే లోకానుసారంగా లోకస్తులు జీవిస్తున్నారో అటువంటి జీవితాన్ని ప్రభు మనల నుంచి కోరట్లేదు. In 1:8, Lord Jesus says in Acts chapter 1 and verse 8 that I will go and send a helper to you. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నప్పుడు ప్రభు అంటాడు కదా, నేను మరలా మీకు ఒక సహకారిని పంపిస్తానంటాడు. And that helper is in us. ఆయన మనలోనే ఉన్నాడు. But we are not allowing that helper to do anything. అయితే ఆయన ఏదన్నా చేయాలనుకుంటే చేయటానికి మనం ఆయనకు అనుమతి ఇవ్వట్లేదు. No, we don't have to struggle. He is there in us. We need to allow God the Holy Spirit to work through us. ప్రయాసపడవలసింది మనం ఏం లేదు. ఆయన ఇదివరకే మనలో ఉన్నాడు. చేయవలసిందల్లా ఆయన కార్యరూపం దాల్చడానికి మనం ఆయనకు అనుమతి ఇవ్వాలి. So before going to the table, బలలో ప్రవేశించుకో, examine yourself. నీవు పరీక్ష చేసుకో. Has God shown you something ఏదైనా దేవుడు నీకు చూపించాడా that you need to change in your life? నీ జీవితంలో మారవలసిన సంగతి ఇంకా That you ఏదైనా, need to examine and add in your life? లేకపోతే ఏదైనా ఇంకా నువ్వు కొత్తది నీ జీవితానికి జత How చేసుకోవాల్సింది? is your spirit-filled life? ఆత్మ నింపుదల కలిగిన జీవితం ఎలా ఉంది? What are those corners that are not right in your spirit-filled life? నీ యొక్క ఆత్మపూర్ణమైన జీవితంలో ఇంకా ఏ మూలల్లో ఇంకా సరి చేసుకోవాల్సింది ఉన్నది? If God has shown it to you, ఒకవేళ దేవుడు ఏదైనా చూపిస్తే this is the best time. ఇదే శ్రేష్టమైన When we are తరుణం. getting near the table, ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు let's ask God, ప్రభుని అడుగుదాం, give us one more opportunity. ప్రభా ఇంకొక తరుణం ఇస్తావా? Give us one opportunity. ఇంకొక తరుణం. We would live as per your terms. నీవు ఎలాగ షరతులు విధించావో దానికి అనుగుణంగా జీవిస్తాం. As you lead, we will live. నువ్వు నడిపించినట్లుగానే మేము We will జీవిస్తాం. be lights in that perishing world. నశించిపోతున్న ఆ లోకంలో మేము జ్యోతులుగా ఉంటాం. We will stand for you. నీ కొరకు నిలుచుంటాం We'll be ప్రభా. a witness for you. నీ కొరకు సాక్షులుగా ఉంటామయ్యా. Though everything is
our freedom is cut, but yet our lives will speak about you. ఉన్న స్వేచ్ఛ అంతా కూడా మన నుంచి తీసివేయబడినప్పటికీ మా జీవితాల ద్వారా మిమ్మల్ని ప్రచురణ We చేస్తాం. will be ambassadors for you. మేము నీ కొరకు రాయబారులుగా Let ఉంటాం. us take that decision today. ఈ రోజు ఆ తీర్మానాన్ని చేసుకుందాం. Let us ask God to strengthen us. మనల్ని బలపరచడానికి ప్రభువును కోరుకుందాం. Keeping these thoughts, we will go for the table. ఈ యొక్క ఆలోచనలు కలిగి బలను సమీపిస్తాం.